ఫైనాన్షియల్ డేటా అనాలిసిస్, డేటా స్క్రబ్బింగ్, తర్వాత బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడడము, అలాగే రిపోర్ట్స్ జనరేట్ చేయడము, ఇవన్నీ చేస్తాం అనమాట మా కంపెనీలో. అలాగే ఇప్పుడు కొత్తగా తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి యుఎస్లో ఉండే రియల్ ఎస్టేట్ బిజినెస్ని, రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే అంటే మున్సిపాలిటీస్ చేసే బిజినెస్, మున్సిపాలిటీస్ ఇచ్చే ప్రాజెక్ట్స్, వాటికి వచ్చే ఇన్వెస్టర్స్, అలాగే కాంట్రాక్టర్స్, ఈ ముగ్గురిని కలిపేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఒకటి తయారు చేశారు. దానికి మేము బ్యాక్ ఎండ్గా ఉంటూ వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ మేమే ఇస్తున్నాం. సో అలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేస్తూ ఉంటాను నేను. ఇంకా ప్రాజెక్ట్స్ కోసం చూస్తూ ఉన్నాం. ప్రాజెక్ట్స్ తీసుకోవటానికి కెపాసిటీ ఉంది, తీసుకోవటానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది రైట్ ప్రాజెక్ట్. అన్న, మీరు ఫిలాంథ్రపిస్ట్ అని మాకు అర్థమవుతా ఉంది. మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి యాజ్ అ ఫిలాంథ్రపిస్ట్గా? అంటే ఫిలాంథ్రపిస్ట్ అనేది ఒక పెద్ద పదం అయిపోతుంది, కానీ నాకున్న పరిధిలో నేను చేయగలిగేది ఏంటి అని అంటే, మేము డెస్టిట్యూట్స్ అంటారు, అంటే రోడ్డు మీద పడిపోయి ఉంటారు, వాళ్లకు చీము పట్టిపోయి ఉంటుంది, కాలంతా బాగా పెద్ద పెద్ద వూండ్స్ అవుతాయి, తల నిండా కూర్పులు ఉంటాయి, ఇంత జొడల్లాగా చేస్తాయి, బాగా సన్ బర్న్ అయిపోయి ఉంటారు, నల్లగా మట్టి పేరుకుపోయి అలా రోడ్డు మీద పడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళని పిక్ చేస్తాం. ఇట్స్ ఎ రిజిస్టర్డ్ వర్క్. పోలీసు వాళ్ళ సహాయం తీసుకుంటాం. పోలీసు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, ఈ వ్యక్తిని ఫలానా వాళ్ళు పిక్ చేశారు అని. మాకు ఒక అంబులెన్స్ ఉంది, మాకు 4 అంబులెన్స్ ఉన్నాయి, అందులో ఒక అంబులెన్స్ దీనికి వాడతాం. దాంట్లో పిక్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళకి మంచిగా వాష్ చేసి కటింగ్ కొట్టి వాళ్ళకి కావాల్సిన మెడికేషన్, ఫుడ్, న్యూట్రిషన్ వగేరా 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 చేస్తాం. చేసి కొద్ది దినాలు, కొన్ని రోజులు వాళ్ళను మళ్ళీ జనజీవన స్రవంతి అంటారు కదా, ఆ విధంగా వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కొంతమంది బాగా రెస్పాండ్ అవుతారు. అలా రెస్పాండ్ అయిన వాళ్ళను వాళ్ళ ఇళ్ళకు మళ్ళీ పంపిస్తాం. వాళ్ళకు కొన్ని అడిక్షన్స్ ఉంటాయి, ఆ అడిక్షన్స్ నుంచి వాళ్ళను బయటికి తీసుకొని రావడానికి చేస్తాం. కొంతమంది మీన్ వైల్ ఆ ప్రాసెస్లోనే చనిపోతారు. చనిపోయిన వాళ్ళకు మేము బరియల్ వగేరా చేస్తాం. ఇదంతా కూడా అంటే డబ్బు తీసుకోకుండా, ఎవరు పే చేయాల్సిన అవసరం లేకుండా మేము చేస్తాం. నేను చేసే వ్యాపారంలో నాకు వచ్చిన నా రెవెన్యూలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలకు కూడా నేను చేస్తుంటాను. ఇదొకటి. తర్వాత యంగ్ పీపుల్, ఇప్పుడు ఉద్యోగానికి కొంతమంది కంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉంటారు.